హాయ్, ఐఎమ్ గుప్తా. సో జనరల్గా యూనిట్స్ అనేది మనకి మ్యాథమెటిక్స్ లోని ఫిజిక్స్ లోని కూడా వస్తూ ఉంటాయి. ఆ యూనిట్స్ సేమ్ యూనిట్స్ ఇప్పుడు ఒకటేమో మిల్లీమీటర్స్ లో ఇస్తాడు, ఇంకోటి సెంటీమీటర్స్ లో ఇస్తాడు. రెండింటికి క్లబ్ చేసి ఒక ఫార్ములా ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ వీటిని ఏదో చేయాల్సి ఉంటుంది. కానీ అది మనం చేయాలంటే కంపల్సరీగా సేమ్ యూనిట్స్ లోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ యూనిట్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తే క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగిల్ ఉంది. ఈ రెక్టాంగిల్ ఇదేమో 2 మీటర్స్ అంటాడు, ఇదేమో 60 సెంటీమీటర్స్ అంటాడు. సో దీని తాలూకాది మనకి పెరిమీటర్ కావాలి అన్నాడు అనుకోండి. సో పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. సో మీరు ఎల్ బదులుగా 2 మీటర్స్, బి బదులుగా 60 వేసారు అనుకోండి, తప్పు వచ్చేస్తుంది. సో మస్ట్ అండ్ షుడ్ గా దీన్ని సెంటీమీటర్స్ లోకైనా మార్చాలి, లేదంటే దీన్ని మీటర్స్ లోకైనా సరే మార్చాల్సి ఉంటుంది. సో ఆ విధంగా సేమ్ యూనిట్స్ లోకి మార్చిన తరువాత మాత్రమే మనం సమ్ చేయాల్సి ఉంటుంది. సో అలా యూనిట్స్ కన్వర్ట్ చేయడం ఎలా? జనరల్ గా మీకు మీటర్స్ సెంటీమీటర్స్ అనుకోండి చాలా వరకు తెలుస్తుంది. ఒకవేళ మనకు కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళేటప్పటికి, లేదంటే కాంపిటేటివ్ లెవెల్లో కానీ, అంటే సైనిక్ స్కూల్ కానీ, లేదంటే నవోదయ కానీ కాంపిటేటివ్ ఇచ్చినప్పుడు వాళ్ళు డెసీలు, డెకాలు, హెక్టోలు, కిలోలు ఇవన్నీ వాడతారు. సో వాడినప్పుడు మీరు ఎలా కన్వర్ట్ చేయాలి? అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కొంచెం జాగ్రత్తగా చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇంత ఈజీ అని మీకు అనిపిస్తుంది. ఎలా కన్వర్ట్ చేయాలి, రైట్? సో ఇప్పుడు చూడండి, కిలో నుంచి ఇలా మీదకు వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ తీసుకుంటాము. మీదకు వెళ్ళేటప్పుడు ఒక స్టెప్ మీదకు వెళ్ళింది అంటే ఒక జీరో పెరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్, కిలో నుంచి హెక్టో 1 కిలోమీటర్ కి ఎన్ని హెక్టోమీటర్స్ అని అంటే 10. 1 కిలోమీటర్ కి డెకామీటర్స్ ఎన్ని అంటే 100. ఎందుకంటే 2 స్టెప్లు కాబట్టి. మరి మీటర్స్ ఎన్ని? యూనిట్ అంటే మీటర్స్. మీటర్స్ ఎన్ని అంటే 1000. ఎందుకంటే 1 2 3. ఫర్ ఎగ్జాంపుల్ డెసి అంటే డెసిమీటర్స్ ఎన్ని? కిలోమీటర్ డెసిమీటర్లు ఎన్ని అంటే 10,000. కిలోమీటర్ సెంటీమీటర్స్ 1 lakh. కిలోమీటర్ కి మిల్లీమీటర్స్ 10 lakhs. అలా జీరోస్ పెరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డెకాకి డెసిల్ ఎన్ని? డెకామీటర్ డెసిమీటర్లు ఎన్ని అంటే 1 2 100. సింపుల్, చాలా సింపుల్. కిలోమీటర్ డెకామీటర్లు ఎన్ని? 1 2 100. సో ఈ విధంగా మనం చాలా సింపుల్ గా మనం యూనిట్స్ ని కన్వర్ట్ చేసుకోవచ్చు, రైట్? ఇన్ ద సేమ్ మేనర్, అంటే కింద నుంచి మీదకు వెళ్ళేటప్పుడు ఇంటూ 10 అని పెట్టారు. ఎందుకంటే ఒక్క స్టెప్ కి ఒక జీరో పెరుగుతూ ఉంటుంది. ఎన్ని స్టెప్లు ఎక్కాము అనే దాన్ని బేస్ చేసుకుని ఒకటి పక్కన అన్ని జీరోస్ వేయాల్సి ఉంటుంది, రైట్? సో ఇప్పుడు హెక్టోమీటర్ డెసిమీటర్ ఎన్ని అంటే 1 2 3 1000 డెసిమీటర్స్. 1 హెక్టోమీటర్ ఇస్ ఈక్వల్ టు 1000 డెసిమీటర్స్, రైట్? ఇన్ ద సేమ్ మేనర్, సేమ్ డిక్టో, అది మీటర్లైనా, లీటర్లైనా, గ్రామ్స్ అయినా అంతే. మనం ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో 1 కిలోమీటర్ ఇస్ ఈక్వల్ టు డాష్ డెకామీటర్స్ అని మనం కన్వర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు, కిలో నుంచి డెకాకి 2 స్టెప్లు కాబట్టి జస్ట్ 100 అంతే. 2 సున్నాలు పెడతాము పక్కన. ఇన్ ద సేమ్ మేనర్ డెసిగ్రామ్స్ ని హెక్టోగ్రామ్స్ లోకి మార్చాలి అనుకోండి. డెసి నుంచి హెక్టోకి ఎంత? 1 2 3 అంటే 3 జీరోలు అంటే 1/1000. 1/1000 అంటే అర్థం 001. 1/1000 అంటే 0.001 హెక్టోగ్రామ్స్. ఇన్ ద సేమ్ మేనర్ మనకి 26 గ్రామ్స్ సెంటీగ్రామ్స్ లో మార్చాలి. గ్రామ్ నుంచి సెంటీగ్రామ్. గ్రామ్ అంటే యూనిట్ అంటే గ్రామ్. సో గ్రామ్ నుంచి సెంటీగ్రామ్ అంటే 1 2. సో 100. 26 into 100 2600 సెంటీగ్రామ్స్, రైట్? ఇన్ ద సేమ్ మేనర్ మనకి 548 సెంటీలీటర్స్. సెంటీలీటర్స్ నుంచి డెకాలీటర్స్ అంటే 1000 తో డివైడ్ చేయాలి. సో 1000 తో డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది? 1 2 3 స్టెప్స్ లెఫ్ట్ కి డెసిమల్ వచ్చేస్తుంది 0.548. సో ఈ విధంగా మనం కన్వర్షన్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.